ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ లో మిగతా వార్తల్లోకి వద్దాం. 4 ఏళ్ల ఉక్కు పోరాటం ఫలించింది. ఇటు ప్రభుత్వం అటు కార్మికులు చేసిన ఉద్యమ తీవ్రతకు కేంద్రం దిగొచ్చింది. 32 మంది ఆంధ్రుల ప్రాణత్యాగంతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా ఆగింది. నష్టాల ఊబిలో ఉన్న ప్లాంట్ను లాభాల్లోకి తెస్తామన్న కేంద్రం 11,000 కోట్ల భారీ ప్యాకేజ్ కూడా ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. స్టీల్ ప్లాంట్ అమ్మకం తమ వల్లే ఆగిందంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇక రాజకీయాలను అటుంచితే ప్లాంట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అప్పుల ఊబిలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ ప్యాకేజ్ ఊపిరిపోస్తుందా? విశాఖ స్టీల్ ప్లాంట్ ఫర్ నో సేల్, లాభాల్లోకి తేవడమే లక్ష్యమన్న కేంద్రం. విశాఖ ఉక్కుకు ఇక మంచి రోజులేనా? ప్రస్తుతం ప్లాంట్ పరిస్థితి ఏంటి? అటు అప్పుల భారం, ఇటు ప్రైవేటీకరణ ముప్పు, మెడపై జంట కత్తుల్లా వేలాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు 11,440 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది మోదీ సర్కార్. అదే సమయంలో ఇకపై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాటే లేదని తేల్చి చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దేశంలోనే నెంబర్ 1 చేస్తామన్న కుమారస్వామి 2 ఏళ్లలో ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టిస్తామని స్పష్టం చేశారు. I think Lord Venkateshwara is there. He has given us full blessing on us. We are going to successfully show that Visakhapatnam plant will be the number 1 plant in India in the steel production. That is my challenge I have taken. No, that's why actually we have worked out all these things. Privatization issue will not arise in INA issue. 2021 జనవరి 27న మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకొచ్చింది. ఆ తర్వాత ప్లాంట్ అమ్మకం దిశగా వడివడిగా అడుగులు పడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మిక ఉద్యోగ సంఘాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 3న మొదలైన ఉక్కు పరిరక్షణ ఉద్యమం 4 ఏళ్లుగా సాగుతూనే ఉంది. చివరకు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్ కమిటీ సమావేశంలోనే అదే స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటు ఎన్డీఏ కూటమిలోనూ అటు కార్మిక వర్గాల్లోనూ సంబరాలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖలో వేడుకలు చేశారు జనసేన నేతలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. పార్టీ కార్యాలయం బయట బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ ప్రాంతం యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా కార్మికుల గుండెల్లో కానీ, విశాఖపట్నం ప్రజల గుండెల్లో కానీ, ప్రాంతవాసుల గుండెల్లో కానీ వీళ్ళందరూ కూడా స్థిరకాలం ఉండే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ఒక పండుగ వాతావరణం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ కూర్మన్నపాలెంలోని స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర సంబరాలు చేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా లెఫ్ట్ పార్టీల యూనియన్లపై మండిపడ్డారు బీజేపీ నేత మాధవ్. సమస్య పరిష్కారం కావడం ఆ యూనియన్లకు ఇష్టం లేదన్న మాధవ్ కార్మికులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే హర్షించే ధైర్యం లెఫ్ట్ యూనియన్లకు లేదన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇది మింగుడు పట్టడం లేదు. వాళ్ళు ఏ సమస్యను పరిష్కారం కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసే అన్ని ఉద్యమాలు, అన్ని సమయాలు కూడా ఆ దిశగానే వెళ్తాయి. చేసిన దాని గురించి ఈసమెంతైనా మాట్లాడకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, అప్పటికే పాంప్లెట్ రిలీజ్ చేసి మీరు తెప్పడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. మీకు స్టీల్ ప్లాంట్ రన్ అవ్వటం ఇష్టం లేదు, అది రన్ అయితే మీకు కాలం చెల్లిపోతుంది. మీరు చెప్పిన మాటలన్నీ కూడా తప్పని చెప్పి కార్మికులందరూ భావిస్తారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు వచ్చాయన్నారు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. డబుల్ ఇంజన్ సర్కార్తో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు సంకల్పించిన 2047 లక్ష్యానికి గట్టి పునాది పడిందని చెప్పారు జీవీఎల్. 100% ఉత్పత్తి సాధిస్తే సంస్థ లాభాల బాట పడుతుందన్న జీవీఎల్ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.